ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. ఇప్పటికే కేటీఆర్ హరీష్ రావును ప్రశ్నించిన సిట్ ఇప్పుడు బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావును విచారణకు పిలిచింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో తెలిపారు సిట్ అధికారులు. సిఆర్పీసీ 160 కింద నోటీసులు ఇచ్చారు. కాగా సిట్ విచారణకు హాజరై సిట్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెబుతానంటున్నారు సంతోష్ రావు. గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కుల సమీకరణాల్లో భాగంగానే డీఐజీ హోదాలో ఉన్న టి ప్రభాకర్ రావును ఎస్ఐబిలో నియమించారని సిట్ అనుమానిస్తోంది. టాస్క్ ఫోర్స్ చీఫ్ గా రాధాకిషన్ రావును బీఆర్ఎస్ పెద్దలే హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఎంపిక చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. 2020 ఆగస్టులోనే రాధాకిషన్ రావు పదవి విరమణ చేసినప్పటికీ కుల ప్రాతిపదికన బీఆర్ఎస్ ప్రభుత్వం 2 సార్లు ఓఎస్డీగా అవకాశం ఇచ్చిందని సిట్ భావిస్తోంది. హైదరాబాద్ పై పట్టు కొనసాగడానికి బీఆర్ఎస్ నేతలు ఇలా చేశారని సిట్ అభిప్రాయపడుతోంది. కేసీఆర్ బాగోగులు, వ్యక్తిగత వ్యవహారాలన్నీ సంతోషరావు చూసేవారు. దీంతో అధికారులు సైతం ఆయనకు టచ్ లో ఉండేవాళ్లని చెబుతుంటారు. దీంతో ఫోన్ ట్యాపింగ్ కేసులో సంతోషరావు పాత్ర ఏంటన్నది తేల్చేందుకు సిట్ సిద్ధమైంది. సంతోషరావు కొంతమంది ఫోన్ నెంబర్స్ ఇచ్చి ట్యాపింగ్ చేయించినట్లు ఆరోపణలున్నాయి. మరోవైపు ఎస్ఐబిలో అధికారుల పోస్టింగ్, టాస్క్ ఫోర్స్ డీసీపీ పోస్టింగ్ కూడా సంతోషరావు ఇప్పించారనే ఆరోపణలపై సిట్ ప్రశ్నించనుంది. మరోవైపు ఎన్నికల ముందు జరిగిన ఫోన్ ట్యాపింగ్స్ పై విచారణ జరిపి సంతోషరావు స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు.